తీపి పదార్థం. దానికి ప్రపంచంలో పేటెంట్ ఉంది. బంగారానికి కాదు, వజ్రానికి కాదు, ఒక ప్రసాదానికి. రోజుకు 3,00,000 లడ్డూలు, 300 ఏళ్ల చరిత్ర. కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఇది. తిరుమలలో వాడే శనగపిండి, నెయ్యి, పంచదార ఇవే మన ఇంట్లోనూ ఉంటాయి. అదే పద్ధతిలో మనం చేసినా ఆ రుచి ఎందుకు రాదు? ఈ వీడియోలో ఆ జవాబు ఉంది. చివరి వరకు చూడండి. నమస్కారం. శ్రీ డివోషనల్ మంత్రాకి స్వాగతం. ఇక్కడ మనం మాట్లాడే ప్రతి విషయానికి ఆధారం ఉంటుంది. ఆలయ శాసనాలు, పురాణ గ్రంథాలు, అధికారిక రికార్డులు. ఈరోజు మనం తెలుసుకుందాం తిరుమల శ్రీవారి లడ్డు వెనుక ఉన్న అసలు రహస్యం. ముందుగా ఒక విషయం. తిరుమలలో మొదటి నుంచి లడ్డు లేదు. శ్రీవారి ఆలయం 1000 ఏళ్ల నాటిది. కానీ లడ్డు వచ్చింది కేవలం క్రీస్తు శకం 1715లో. అంతకుముందు స్వామివారికి నివేదన అయ్యేవి అప్పం, వడ, దోసె, పోలి, జిలేబీ. వీటిని పంచభక్ష పరమాన్నాలు అనేవారు. ఆ కాలంలో ప్రసాదం అంటే భక్తుడు ఆలయంలోనే తిని వెళ్ళేవాడు. ఇంటికి తీసుకెళ్లే ఆలోచనే లేదు. కానీ భక్తుల సంఖ్య పెరిగింది. దూర ప్రాంతాల నుంచి కాలినడకన వచ్చేవారు. వాళ్ళు అడిగేవారు, స్వామివారి ప్రసాదాన్ని మా ఊళ్ళో ఉన్నవారికి తీసుకెళ్ళాలి, కానీ దోశ 2 రోజుల్లో పాడైపోతుంది. అప్పటి నిర్వాహకులు ఆలోచించారు, కావాల్సినది ఒక ప్రసాదం, తీపిగా ఉండాలి, నెయ్యితో చేయాలి, చేతిలో పట్టేలా ఉండాలి, మరీ ముఖ్యంగా వారం రోజులు పాడవకూడదు. ఆ ఆలోచన నుంచి పుట్టిందే లడ్డు. 1715లో మొదటి లడ్డు నివేదన అయ్యింది. కానీ అప్పటిది చిన్నది, గట్టిది. ఇప్పుడు మనం చూసిన రూపం వచ్చింది మాత్రం 1940లో. లడ్డు తయారయ్యే ఆ వంటగదిని పోటు అంటారు. గర్భగుడి తర్వాత అత్యంత కట్టుదిట్టమైన ప్రదేశం ఇదే. ఇక్కడ పనిచేసేవారు సాధారణ వంట వాళ్ళు కాదు. వాళ్ళను అర్చక కుటుంబాలు అంటారు. తాత, తండ్రి, కొడుకు, ఒకే వంశం ఆ పని చేస్తుంది. కొన్ని కుటుంబాలు 300 ఏళ్లుగా అదే పని చేస్తున్నాయి. వాళ్ళు లోపలికి వెళ్లే ముందు స్నానం చేస్తారు, మడి వస్త్రం ధరిస్తారు, కుట్టిన వస్త్రాలను కూడా వేసుకోరు. లోపల మాట్లాడరు. మాట్లాడితే గోవిందనామం మాత్రమే. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో అది వంట కాదు, అది పూజ. సంతాన ధర్మంలో ఒక సూత్రం ఉంది. అన్నం తయారు చేసేవాడి మనసు ఆ అన్నంలోకి ప్రవేశిస్తుంది. అందుకే పోటులో మౌనం. అక్కడ కెమెరాలు ఉండవు. ఇక్కడే మీ ప్రశ్నకు జవాబు. మీరు ఇంట్లో అవే పదార్థాలు వాడినా ఆ రుచి ఎందుకు రాదు? ఎందుకంటే మీరు లడ్డు చేస్తున్నారు, వాళ్ళు నివేదన చేస్తున్నారు. ఇప్పుడు అసలు విషయానికి వస్తాం. దిట్టం అంటే ఏ పదార్థం ఎంత మోతాదుల్లో వేయాలో నిర్ణయించే అధికారిక కొలత. ఇది వంటవాడి ఇష్టం కాదు. ఇది ఆలయ ఆగమ శాస్త్ర ప్రకారం ఆస్థాన ఉత్తర్వుల ద్వారా నిర్ణయించబడిన లెక్క. ఒక 5100 లడ్డూల బ్యాచ్కి ఏం వేస్తారో వినండి. శనగపిండి, ఆవు నెయ్యి, పంచదార, జీడిపప్పు, కిస్మిస్, యాలకులు, కలాకన్నం మరియు పచ్చకర్పూరం. ఇక్కడ ఆగండి. ఒక చివరి పదార్థం పచ్చకర్పూరం. దీన్నే ఎడిబుల్ కాంఫర్ అంటారు. తిరుమల లడ్డూకి ఆ ప్రత్యేకమైన వాసన, ఆ దైవిక సువాసన ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? పంచదార నుంచి కాదు, నెయ్యి నుంచి కాదు, ఆ పచ్చకర్పూరం నుంచి. మీరు ఇంట్లో ఎన్ని లడ్డూలు చేసినా ఆ వాసన రాదు. ఎందుకంటే ఈ ఒక్క పదార్థం మనం వాడం. దిట్టం మార్చాలంటే ఆలయ ధర్మకర్తల మండలి, ఆగమ పండితులు కలిసి తీర్మానం చేయాలి. అంతటి పవిత్రమైనది ఈ లెక్క. చాలామందికి తెలియని విషయం. తిరుమలలో లడ్డు ఒక రకం కాదు, 3 రకాలు. మొదటిది ప్రోక్తం లడ్డు, దాదాపు 175 గ్రాములు. సాధారణ భక్తుడికి ఇచ్చేది ఇదే. రెండవది ఆస్థానం లడ్డు, 750 గ్రాముల నుంచి కిలో వరకు. జీడిపప్పు, బాదం, కుంకుమ పువ్వు ఎక్కువ. బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, ఉగాది వంటి పర్వదినాలలో మాత్రమే. మూడవది కళ్యాణోత్సవం లడ్డు. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ వంటి ఆర్జిత సేవల్లో పాల్గొనే వారికి. మీ చేతిలో ఉన్న లడ్డు మీరు స్వామివారిని ఎలా దర్శించుకున్నారో చెబుతుంది. 2009లో తిరుమల లడ్డూకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ లభించింది. ఒక ప్రసాదానికి చట్టపరమైన రక్షణ ఎందుకు అవసరమైందంటే, తిరుపతి చుట్టుపక్కల కొందరు వ్యాపారులు సాధారణ లడ్డూలు తయారు చేసి తిరుపతి లడ్డు అనే పేరుతో అమ్మడం మొదలుపెట్టారు. భక్తులు కొనేవారు, ఇంటికి తీసుకెళ్లి శ్రీవారి ప్రసాదం అని పంచేవారు. కానీ ఆ లడ్డు ఎప్పుడు శ్రీవారి ముందుకు వెళ్ళనే లేదు. ఇది వ్యాపార మోసం కాదు, ఇది శ్రద్ధను మోసం చేయడం. అందుకే టీటీడీ జిఐ రిజిస్టరీలో దరఖాస్తు చేసింది. 2009 సెప్టెంబర్లో ఆ గుర్తింపు వచ్చింది. ఇప్పుడు
చట్ట ప్రకారం తిరుపతి లడ్డు అనే పేరుతో అమ్మే హక్కు తిరుమల తిరుపతి దేవస్థానానికి. ఇప్పుడు నేను చెప్పబోయేది ఈ మొత్తం విషయంలో అత్యంత లోతైనది. మనం ఇప్పటి వరకు మాట్లాడింది పదార్థాలు, కొలతలు, చరిత్ర, చట్టం. కానీ లడ్డు అసలు రహస్యం ఇవేవి కాదు. మీరు తిరుమలకు వెళ్తారు, గంటల తరబడి క్యూలో నిలబడతారు, కాళ్ళు నొప్పి, ఆకలి, నిద్ర లేదు. చివరికి గర్భగుడి ముందుకు వెళ్తారు. స్వామివారిని చూసేది ఎన్ని సెకండ్లు? 2, 3. అప్పుడు మీ చేతిలో ఏం పెడతారు? ఆ లడ్డు. అదే మీ దగ్గర మిగిలేది. ఇంటికి వచ్చాక 2 రోజుల తర్వాత కూడా ఆ లడ్డు ముక్క నోట్లో పెట్టుకున్నప్పుడు నీకు ఆ కొండ గుర్తొస్తుంది, ఆ క్యూ గుర్తొస్తుంది, ఆ 2 సెకండ్ల దర్శనం గుర్తొస్తుంది. అదే లడ్డు చేసే పని. దర్శనం ఒక్క క్షణం, లడ్డు ఆ క్షణాన్ని పట్టుకొని ఇంటికి మోసుకొచ్చే పాత్ర. మంత్రి తీసుకున్నా, కూలి తీసుకున్నా అదే దిట్టం, అదే నెయ్యి, అదే నివేదన. ఆ లడ్డు ముందు అందరూ ఒకటి. అదే ఈ ప్రసాదం మనకు చెప్పే అసలు రహస్యం. ఈరోజు మనం తెలుసుకున్నది ఒక తీపి పదార్థం గురించి కాదు, 300 ఏళ్ల భక్తి, ఒక వంశపారంపర్య నిబంధత మరియు కోట్లాది భక్తుల శ్రద్ధ. ఈ 3 కలిసిన ఒక అద్భుతం. ఒకసారి మనసులో అనుకోండి, ఓం నమో వెంకటేశాయ. మీరు ఎప్పుడైనా తిరుమల వెళ్ళారా? మీకు ఏ లడ్డు దొరికింది? కామెంట్లో గోవిందా అని రాయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. తర్వాతి భాగంలో తిరుమల గర్భగుడిలో ఆరిపోని ఆ దీపం ఎప్పటి నుంచి వెలుగుతుందో తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.